ఎంకేఎల్ 2 లెటర్స్ మిస్ అయ్యాయి, ఎల్కి ఎంఎన్ మిస్ అయితే ఓ వస్తుంది. అంటే ఆప్షన్ విల్ బి ఈజేఓ. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అన్నిటికంటే అత్యంతమైన సులభమైన క్వశ్చన్ ఇది. A1 B2 D4 E5 5C. అంటే ఈ క్వశ్చన్ చూడండి ఎంత ఈజీ. అంటే ఆబ్వియస్గా నెక్స్ట్ నెంబర్ ఏముంటుందండి? C3 నెంబర్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ లెటర్. నెక్స్ట్ EDF JIK ONP TSU. చూడండి ఎలా రాస్తాము. EDF చూసి జాగ్రత్తగా గమనిస్తే లెటర్స్ సింపుల్గా జంబుల్ చేసి ఉన్నాయి, కానీ సరిగానే ఉన్నాయి లెటర్స్. ఓహో ఇది DEF, ఇది యాక్చువల్గా DEF, కానీ ఫస్ట్ లెటర్ వచ్చేసి మధ్యలోకి వెళ్ళిపోయింది, తర్వాత లెటర్స్ అటు పక్కన ఇటు పక్కన ఆక్రమించుకున్నాయి. అలాగే DI మధ్యలోకి వచ్చేసింది JK, N ఇటు పక్కన O అటు పక్కన P, STU. చూడండి ఫస్ట్ ఆప్షన్లో అలాంటిది ఏమైనా ఉందా అండి? WXY కంటిన్యూస్గా ఉన్నాయి, దెర్ ఈజ్ నో జంబుల్. XYZ కంటిన్యూస్గా ఉన్నాయి. ఇటు చూస్తే థర్డ్ ఆప్షన్ మధ్యలో X ఉంది, ఇటు పక్కన Y ఉంది, అటు పక్కన Z ఉంది. అంటే అదే విధమైన ప్యాటర్న్ ఫాలో అవుతుందా లేదా అండి? ఎస్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే X ఉంది కానీ ఇటు పక్కన Y లేదు, W ఉంది. కాబట్టి ఆన్సర్ ఆబ్వియస్గా థర్డ్ ఆప్షన్ విల్ బి యువర్ ఆన్సర్. STU ఎలా అవుతుందో XYZ కూడా అలాగే ఉంది చూడండి ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే. నెక్స్ట్ 24th చూస్తే BC EF HI KL. సో BCD అంటే మధ్యలో ఒక లెటర్ D వస్తుంది, EF మధ్యలో ఒక లెటర్ G స్కిప్ అయింది, HI మధ్యలో ఒక లెటర్ J స్కిప్ అయింది. సో నెక్స్ట్ KL తర్వాత M స్కిప్ అయితే NO రావాలి. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ POST POTS. అంటే POలు ఫస్ట్ రెండు సేమే ఉన్నాయి, ST మాత్రం మారింది. మార్చుకోండి తీర్చుకోండి ఇలాగా. మళ్ళీ PSTO PSOT. PS బాగానే ఉంది కానీ TO కాస్త OT అయింది. ఇప్పుడు దాన్ని బట్టి చెప్పండి. PTOS ఉంది, నెక్స్ట్ ఏంటని అడుగుతున్నాడు. PTగానే ఉంటుంది కానీ OS మాత్రం SOగా మారుతుంది. సో PTSO ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి మళ్ళీ ఇవి మొత్తం 6, రెండు సెట్స్. ఫస్ట్ రెండు సేమ్ ఉన్నాయి PO. ST కాస్త TS అయింది. PSTO PSOTలో PS సేమ్ ఉన్నాయి, TO కాస్త OT అయింది. PTOSలో PTగా రాసుకుంటే OS SOగా రాసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి కొంతమంది నిన్ను నోట్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా నోట్ చేసుకోవడం చేయండి. నెక్స్ట్ ఎనాలజీకి వస్తే, ఎనాలజీ అత్యంత కన్ఫ్యూజ్ చేసే అంశం. అయ్యో ఇదేనా సార్ లాజిక్ అనుకుంటాం, ఆ లాజిక్ మనకు సరిగా తట్టదు. సో ఫస్ట్ చూడండి 5:10 అంటే 5:10 ఏ అనాలజీగా ఉందో అదే అనాలజీ రూపంలో -16 అని అడుగుతున్నాడు. సో ఏ ఆన్సర్ వస్తుందో చెప్పండి. 5:10:-16. చాలామంది స్క్వేర్ ప్లస్ సంథింగ్ +5 చూడండి. ఫస్ట్ +5 చూడండి. 5 + 5 10, 11 + 5 16. లెవెల్ ఉందా? లేదు, వదిలేయండి. తర్వాత మల్టిప్లికేషన్ చూడండి. 5 2s 16, సంథింగ్ ఇంటూ 2 5 2s 10, సంథింగ్ ఇంటూ 2 16 అంటే ఆన్సర్ ఏంటండి? 8 2s 16. సో 8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 18:8 10 అనాలజీ టు 36:- అని అడుగుతున్నాడు. 18 10కి మధ్యలో సంబంధం ఏంటో చూడండి. ఫస్ట్ -8, 36 - 8 ఉందా అండి? ఎస్ 28. అంటే మల్టిప్లికేషన్ అడిషన్స్ కూడా అనాలజీలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 3:4:5 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. చాలాసార్లు ఒక 2 times ఎగ్జామ్ అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ RRBలో ఉన్న BSRBలో అడిగిన క్వశ్చన్ ఇది. 3:4:5 ఒక సెట్, ఇట్ ఈజ్ అనలాగస్ టు 9:-41. ఏంటో చేయండి, ఎలా వస్తుందో చెప్పండి. దీనికి కనుక మనం గమనించినట్టయితే ఒక సొల్యూషన్ నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. సార్ 3 4 5 ఉంది, 9 ఉంది, ఏంటో 41 ఉంది, అసలు ఏంటి అనాలజీ సార్ అంటే మన ప్రాక్టీస్ మనకు చెప్తుందండి. చూడండి 3² + 4² అంటే
9 ప్లస్ 16 దీని వాల్యూ ఎంత వచ్చిందండి 25. అంటే వీ కెన్ రైట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఇదే రూల్ని నెక్స్ట్ ప్రాబ్లమ్ కూడా అప్లై చేయండి. ఓహో ఫస్ట్ 2 స్క్వేర్లు ఈక్వల్ టు నెక్స్ట్ స్క్వేరా అంటే 9 స్క్వేర్ ప్లస్ సమ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 41 స్క్వేర్ రాయండి. 9 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 41 స్క్వేర్ రాస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. సో నేను సాల్వ్ చేసినట్టయితే నేను డైరెక్ట్గా రాస్తున్నానండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1600గా రావడం జరుగుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 40గా రావడం జరుగుతుంది. సో అంటే 41 స్క్వేర్ని నేను చేసేసి 9 స్క్వేర్ నేను తీసేస్తే ద వాల్యూ ఐ విల్ బి గెటింగ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1600 అండ్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 40. సో మనకి అంటే ఇక్కడ మనం ఏం రాయాలి ఆప్షన్స్లో అంటే 40 ఈజ్ ద ఆప్షన్. ఓహో 9 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ అంటే 81 ప్లస్ 40 స్క్వేర్ 1600 ద వాల్యూ యూఆర్ గెటింగ్ యాజ్ 41 స్క్వేర్. ఇది అనాలజీ రూపంగా రాయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం మోడల్ అయితే. ఓకేనండి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే 441 ఏం రాసుకోవచ్చు అండి 20 స్క్వేర్ 400 21 స్క్వేర్ 441. సో ఇది ఫస్ట్ ఇది 21 స్క్వేర్ అయింది ఇస్టు 361 ఏం రాసుకోవచ్చు 19 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది అనలాగస్ టు డాష్ ఇస్టు 625 ఏ విధంగా రాసుకోవచ్చు 25 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అన్ని స్క్వేర్లే బాగానే ఉంది. 961 529 729 841 వీటిలో కూడా దాదాపు స్క్వేర్ రూట్స్ ఉన్నాయి అన్నిటికీ. మరి ఏది రాస్తాం రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలంటే 21కి 19కి మధ్య రిలేషన్ చూడండి ఎంత తక్కువ ఉందండి 2 తక్కువ ఉంది. అంటే 19 ప్లస్ 2 21. సో ఇక్కడ కూడా 25 స్క్వేర్లో 25 తీసుకొని +2 యాడ్ చేయండి యూ విల్ గెట్ ద వాల్యూ యాజ్ 27 స్క్వేర్. మీకు నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ తప్పకుండా చదువుకోవాలండి అని. 27 స్క్వేర్ అని చెప్పి మనం అక్కడ ఎగ్జామినేషన్లో 27 × 27 చేస్తే చాలా టైం పడుతుంది. సో 27 స్క్వేర్ వాల్యూ ఎంతనో మీరు నేర్చుకొని ఆ వాల్యూ అక్కడ వేయండి. చూడండి 25 స్క్వేర్ 625 26 స్క్వేర్ 676 27 స్క్వేర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇంకొకటి చెప్తాను నేను మళ్ళీ లాజిక్ 7 స్క్వేర్ ఎంత 49 అంటే లాస్ట్లో 9 వస్తుంది కదా తప్పకుండా. మళ్ళీ 25 స్క్వేరే 625 ఉంటే 27 స్క్వేర్ 625 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే తప్పకుండా అది 529 అయ్యే అవకాశం లేదు. సో ఆబ్వియస్గా ఎంత ఉంటుందండి 729. ఇలా లాజికల్గా కూడా ఆలోచించవచ్చు. లేదా మీకు 27 స్క్వేర్ డైరెక్ట్గా వాల్యూ తెలిసినట్టయితే ఆ వాల్యూ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 4:9 అనలాగస్ టు 16:- ఎలా చేస్తాం 4:9 చూస్తే ఒకటేమో 2 స్క్వేర్ ఉంది ఇంకొకటి 3 స్క్వేర్ ఉంది. 16 చూసినట్టయితే 4 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ తర్వాత ఏమొస్తుందండి ఆబ్వియస్గా 5 స్క్వేర్. సో ఆన్సర్ ఇస్ 5 స్క్వేర్ అంటే 25గా రాయడం జరుగుతుంది. ఇలా కొన్ని చూడగానే చిన్న చిన్నగా చెప్పేయచ్చు. లేదంటే అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అనాలిసిస్ చేసిన ప్రాబ్లమ్స్లో కనుక గమనించినట్టయితే 28, 29 చూస్తే ఇవి మంచి ప్రాబ్లమ్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే 30th ప్రాబ్లం మనం గమనించినట్టయితే సింపుల్గా అన్ని స్క్వేర్స్గా వెళ్తున్నాయి. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అండ్ లాస్ట్ వన్ విల్ బి 5 స్క్వేర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు నంబర్ అనాలజీ చేసాం, ఇప్పుడు లెటర్ అనాలజీ చేద్దాం. ఏబీసీ ఈక్వల్ టు 75 కేఎల్ఎం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుందో ఆన్సర్. ఏబీసీ జనరల్గా వాల్యూస్ యాడ్ చేస్తే 1 + 2 + 3 6 వస్తుంది. 6కి 75కి రిలేషన్ లేదు. కానీ రివర్స్లో ఏబీసీ రాస్తే ద వాల్యూ విల్ బి 26, 25 అండ్ 24. ఇవి మూడు కనుక యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? అక్కడ ఎంత వాల్యూ అయితే ఇచ్చాడు 6, 5, 11 అంటే 75 వాల్యూ ఇచ్చాడు. ఓహో, రివర్స్లో యాడ్ చేసిన వాల్యూస్ అంతా అక్కడ ఇచ్చాడు. సో మనం కేఎల్ఎం కూడా ఎలా చేస్తాం చూడండి. కానీ మీకు ఇక్కడ తెలియకపోతే ఎవరు ఏమీ చేయలేరు. కేఎల్ఎం వాల్యూ ఎలా రాస్తారు చెప్పండి. ఇట్లా ఏబిసిడి అని హ్యాండ్అవుట్ కాకుండా మనకు డైరెక్ట్ వాల్యూ వచ్చే విధంగా
చెప్పండి ఎలా వస్తుందో వాల్యూ 31st వన్ అంటే 75K MNOP QRST వాల్యూస్ అన్నీ కూడా మనకు నోట్లో అంటే మనం చెప్పగానే ఇప్పుడు ఏ వాల్యూ 1, ఈ వాల్యూ 5, అలా 25 వాల్యూ y, p వాల్యూ 16 అన్ని వాల్యూస్ కనుక మనం చెప్పగలిగినట్టయితే ఈ వాల్యూ ఈజీగా రాయడం జరుగుతుంది. సో ఒకసారి KLM చూసినట్టయితే ABC వాల్యూ అన్నీ యాడ్ చేస్తే 75 వచ్చింది. KLM వాల్యూ నాకు యాడ్ చేసి మీరు చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుందో. ద వాల్యూ ఆఫ్ K విల్ బి హౌ మచ్ అండ్ ద వాల్యూ ఆఫ్ L విల్ బి హౌ మచ్ అండ్ M విల్ బి హౌ మచ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. సో రివర్స్ ఆర్డర్లో కనుక నేను రాసినట్టయితే 16K అయితే 15, 14 అవుతుంది. సో 16 + 15 + 14 ద వాల్యూ విల్ బికమ్ ఈక్వల్ టు 45. అంటే రివర్స్ ఆర్డర్లో ద వాల్యూ ఆఫ్ K ఈజ్ 16 అండ్ ద వాల్యూ ఆఫ్ L ఈజ్ 15 అండ్ ద వాల్యూ ఆఫ్ M ఈజ్ 14. సో అవన్నీ యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందండి 45గా ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి ద ఆన్సర్ విల్ బి 45. అడిషన్ ఇక్కడ నోట్గా రాసుకోండి, వీఆర్ యాడింగ్ ద నంబర్స్ కరస్పాండింగ్ లెటర్ నంబర్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ అని రాయండి. సో నెక్స్ట్ బిస్కెట్ ఈక్వల్ టు 83 IOET ఎంత అని అడుగుతున్నాడు. బిస్కెట్ ఈక్వల్ టు 83 అంటే ఇక్కడ ఇది కూడా ఇంతకుముందు లాంటి ప్రాబ్లమే, B వాల్యూ 2, I వాల్యూ 9. సో ఇలా వేసుకుంటూ వెళ్ళి అన్ని వాల్యూస్ కనుక మీరు యాడ్ చేస్తే ద వాల్యూ యూ విల్ బి గెటింగ్ 83. అలాగే నేను IOET వాల్యూ అడుగుతున్నాను. IOET వాల్యూస్ ఎలా వస్తుందో చెప్పండి. బిస్కెట్ చేయండి, అన్ని వాల్యూస్ వేసి T వాల్యూ 20, I వాల్యూ 9, అలాగే U వాల్యూ 21, C వాల్యూ వేసి చేయండి, ఎంత వస్తుందో చూడండి వాల్యూస్. B వాల్యూ వచ్చేసి 2 రాసుకుంటే ఒకవేళ I వాల్యూ 9, S వాల్యూ 19, C వాల్యూ 3, U వాల్యూ 21, I వాల్యూ 9 అండ్ T ఈజ్ 20. అన్నీ యాడ్ చేస్తే 83 వచ్చింది. మళ్ళీ నాకు ఇప్పుడు IOET అడుగుతున్నాడు. అంటే IOET వాల్యూస్ నేను యాడ్ చేయాలి. IOET వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. I ఎంత 9, O ఎంత 15, E వాల్యూ 5, T వాల్యూ 20. సో ఇవన్నీ యాడ్ చేస్తే 20 + 20 40 అండ్ 40కి 9 యాడ్ చేస్తే 49. సో 49 విల్ బి యువర్ ఆన్సర్. సో నంబర్ లెటర్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ FGUTJK: FG బాగానే ఉంది, UT కాకపోతే T రివర్స్ అయింది, UT TU అయింది అంతే, JK ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేది కూడా లెటర్స్ 1 by 1 రావాలి కానీ రివర్స్ ఆర్డర్లో రావాలి. చూద్దాం ఏముందో. LO ఇది లేదే రివర్స్ ఆర్డర్లో, తర్వాత L తర్వాత MN స్కిప్ అయ్యాయి, మళ్ళీ రివర్స్ ఆర్డర్లో లేదు. అది PR ఇది కూడా లేదు, PR అంటే PQR. నెక్స్ట్ QP, ఓహో Q ముందు PQ ఇది ఇక్కడ మనం పెట్టేయచ్చు. NO మళ్ళీ ఇది కూడా కంటిన్యూషన్ ఆర్డర్లో ఉంది, రివర్స్ ఆర్డర్లో లేదు. ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యే ఏకైక లెటర్ సిరీస్ ఇందులో QP మాత్రమే ఉంది. సో JK వచ్చింది కాబట్టి ఇక్కడ యాక్చువల్గా సమానంగా లేవు. ఇక్కడ యాక్చువల్గా ఏ లాజిక్ ఇక్కడ అప్లై చేయలేము మనం. లాజిక్ అప్లై చేసేదల్లా ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అలాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. FG ఓకే, ఇక్కడ కూడా JK ఓకే, బట్ TU అంటే అలాంటి లెటర్ మనకి ఇక్కడ ఉంది ఏంటంటే QP ఉంది. దట్ విల్ బి యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ A అనాలగస్ టు A, BD, CI, DP. ఇది ఒకసారి ఆలోచించండి. A వాల్యూ 1, మళ్ళీ A వాల్యూ 1, B వాల్యూ 1, D వాల్యూ 4, C వాల్యూ 1 అండ్ I వాల్యూ 9, D వాల్యూ 4 అండ్ P వాల్యూ 16. అంటే 1 1 స్క్వేర్, 2 2 స్క్వేర్, 3 3 స్క్వేర్, 4 4 స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏం రావాలి? 5 5 స్క్వేర్. 5 అంటే లెటర్ E, అన్ని ఈలే ఉన్నాయి. 5 స్క్వేర్ అంటే 25, 25th లెటర్ ఏంటండి? Y. సో కాబట్టి ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ AFKP DINS FKPU ఎలా చేస్తాం చూడండి. 35th ప్రాబ్లం. AFKP అంటే AF మధ్యలో చూస్తే BCD అలా చూడొచ్చు, లేకపోతే A నుంచి Dకి చూడండి 2 ప్లేసెస్ మిస్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి BC, అలాగే F
జీహెచ్ 2 పోయినాయి. కే ఎల్ఎం బై ఎన్ ఉంది. పి